స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ జట్టులో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయని వార్తలొచ్చాయి. సూర్యకుమార్ యాదవ్, కీరన్ పోలార్డ్ యాజమాన్య నిర్ణయాన్ని తప్పుబడుతూ పరోక్షంగా సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ చేసిన కామెంట్స్తో ముంబై ఇండియన్స్ జట్టులో అంతర్గత విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. అసలేం జరిగిందంటే ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ కెప్టెన్సీని తప్పించడానికి గల కారణాలను వివరించాడు. ఇది క్రికెట్కు సంబంధించిన నిర్ణయమేనని, వ్యక్తిగత నిర్ణయాలు కాదని అన్నాడు. రోహిత్ అసాధారణమైన ప్లేయర్ అని తెలిపాడు. కానీ రోహిత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని భావోద్వేగంతో ఆలోచిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానిపై రితికా స్పందించారు. ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయంటూ రితికా కామెంట్ చేశారు. దీంతో మరోసారి ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఉద్దేశపూర్వకంగానే ఫ్రాంచైజీ వేటు వేసిందని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే రితికా చేసిన కామెంట్స్ కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. కానీ ఇలా జరిగిన కాసేపటికే రితికా తన కామెంట్ను తొలగించడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భాగంగా టీమిండియాతో ఉన్న రోహిత్కు కొత్త టెన్షన్స్ ఏం పెట్టకూడదనే ఉద్దేశంతోనే రితికా తన కామెంట్ను డిలీట్ చేసినట్లు సమాచారం.